Hi friends, welcome to our class SLNS TEL. Okay friends, let us start today's class. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి. మనం ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోదాం. ఎందుకంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల చాలా నష్టపోయినాం ఫ్రెండ్స్. ఎస్పెషలీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులము. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనకి బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మెటీరియల్ కూడా కలెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంది. అట్లీస్ట్ హైదరాబాద్కి వచ్చి ఏదైనా కోచింగ్ జాయిన్ అవుదామంటే అది కూడా అయ్యేటట్లేదు. మన ఛానల్ ఉద్దేశం ఏంటిదంటే అందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ ఒక ఉద్దేశం. మన ఛానల్ నుంచి సిలబస్ ప్రకారం రోజుకొక వీడియో పబ్లిష్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి శతవానాస్ కంప్లీట్ అయిపోయింది. ఒక 26 వీడియోస్ ఉన్నాయి, చూడండి మీకు అర్థమవుతుంది. మనకు టీఎస్పిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం అందరం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. యాక్చువల్లీ డేట్ ఆఫ్ నోటిఫికేషన్కి అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్కి ఒక 50 to 60 డేస్ టైం ఉంటుంది. నోటిఫికేషన్స్ రాగానే 2 to 3 అవర్స్ కేటాయించి సిలబస్ మొత్తం కంప్లీట్ కానికి ప్రయత్నం చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపాన మీ డౌట్స్ని చెప్పండి, రిప్లై ఇస్తాను. బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు ఫుల్ ఎంకరేజ్మెంట్. ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తాం. మెటీరియల్ అంతా పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాం. వీడియోస్ చూసి మెటీరియల్ చదవండి, మీకు సబ్జెక్టు బాగా అర్థమవుతుంది. ఇది సరిపోతుంది, అంతా సిలబస్ ప్రకారమే ఉంది. ఓకే, మన ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ మన ఎగ్జామ్స్కి, మన టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అందరికీ సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us బిగిన్ టుడేస్ క్లాస్. మనము ఇక్ష్వాకుస్ స్టార్ట్ చేసినాము. మనకు తెలిసింది ఇక్ష్వాకుస్. నిన్నటి క్లాస్ మనం ఏం నేర్చుకున్నామంటే చూడండి, ఆరిజిన్ గురించి నేర్చుకున్నాము, రైట్. క్యాస్ట్ గురించి నేర్చుకున్నాము, రైట్. ఇప్పుడు ఇండివిజువాలిటీ గురించి నేర్చుకుందాము, రైట్. ఇండివిజువాలిటీ అంటే ఒక ఫౌండర్ నుంచి మనము స్టార్ట్ చేయాలి. ఇండివిజువాలిటీ పర్ఫార్మెన్స్ అంటాం కదా. ఇప్పుడు వారి యొక్క డైనాసిటీ యొక్క చరిత్ర మనము పాయింట్ టు పాయింట్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఇండివిజువాలిటీ, ఒక కింగ్ అంటే ఫౌండర్ నుంచి అట్లా మనం స్టార్ట్ చేసి వారి యొక్క అచీవ్మెంట్స్ ఏంటివి, వాళ్ళ గోల్స్ ఏంటివి, వాళ్ళు చేసిన స్టాటికల్ పర్ఫార్మెన్స్ ఏంటివి, ఇవన్నీ మనము ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా, క్లాస్ స్టార్ట్ చేద్దాము, రైట్. ఇప్పుడు మనము ఇండివిజువాలిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫస్ట్ మనము ఫౌండర్ తోటి స్టార్ట్ చేద్దాము. ఆ ఫౌండర్ వచ్చేసి మనకి చూడండి, వాసిష్ఠి పుత్ర శాంతముల. వాసిష్ఠి పుత్ర శాంతముల. ఓకే, వశిష్ఠి పుత్ర శాంతముల, ఇట్లా మనము నేర్చుకోవాలి. ఈ వశిష్ఠి పుత్ర శాంతముల మనము కొంచెం మాట్లాడుకున్నాము.
ఈజ్ ద ఫౌండర్ అని తెలుసు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ వశిష్ఠిపుత్ర శాంతముల టైం ఎప్పటి నుంచి పాలించినారంటే మనకి ఇది కూడా రాసుకున్నాము, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. 220 to 233 సి కామన్ ఎరా. ఓకే, 230 to 233 కామన్ ఎరా. ఓకేనా, రైట్. ఇప్పుడు అన్నీ మనం నేర్చుకుందాం. చూడండి, వశిష్ఠిపుత్ర శాంతముల ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ టైటిల్. మన వశిష్ఠిపుత్ర శాంతములకి ఏం టైటిల్ ఉంది అంటే టైటిల్ ఆఫ్ మహారాజా. ఓకేనా, ఏం టైటిల్ ఉంది వశిష్ఠిపుత్ర శాంతముల కంటే? టైటిల్ ఆఫ్ మహారాజా అని పిలుస్తారు. నెక్స్ట్ వశిష్ఠిపుత్ర శాంతములకు చూడండి, ఈ వశిష్ఠిపుత్ర శాంతములకు సిస్టర్స్ ఉన్నారు. ఓకే, ఆ సిస్టర్స్ ఎవరంటే ఈ సిస్టర్స్ ఎవరంటే వీరి పేర్లు ఏంటిదంటే హార్మియాశ్రీ అండ్ శాంతిశ్రీ. వీళ్ళు సిస్టర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ సిస్టర్ వచ్చి హార్మియాశ్రీ, సెకండ్ సిస్టర్ వచ్చేసి శాంతిశ్రీ. ఓకేనా, నెక్స్ట్ మన వశిష్ఠిపుత్ర శాంతములకు సిస్టర్స్ ఉన్నారు. అదేవిధంగా వశిష్ఠిపుత్ర శాంతములకు చూడండి డాటర్ కూడా ఉన్నది. డాటర్. ఓకేనా, ఈ డాటర్ పేరు ఏంటిదంటే చూడండి రాస్తున్నాను, అడవి శాంతిశ్రీ. ఓకేనా, మనకి చూస్తారా పేర్లు అనేది అంత కామన్గానే ఉంటుంది. శ్రీ అనేది కామన్, ఇక్కడ కూడా శ్రీ అనేది కామన్. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించిన కామన్ వర్డ్ ఏంటిదంటే శ్రీ. ఈ శ్రీ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ మన వశిష్ఠిపుత్ర శాంతముల సన్. ఓకే, సన్ డాటర్ అయినాక సన్ ఎవరు అంటే మాదారిపుత్ర శ్రీ వీరపురుష దత్త. సన్ ఎవరు అంటే చూడండి రాస్తున్నా, మాదారిపుత్ర శ్రీ వీర పురుష దత్త. ఓకేనా, మాదారిపుత్ర శ్రీ వీరపురుష దత్త. ఓకే, మాదారిపుత్ర శ్రీ వీరపురుష దత్త ఈజ్ ద సన్ ఆఫ్ వశిష్ఠిపుత్ర శాంతముల. ఓకేనా, ఈజ్ ద సన్ ఆఫ్ వశిష్ఠిపుత్ర శాంతముల, రైట్. ఇప్పుడు ఈ సిస్టర్స్ డాటర్స్ అని గురించి తెలుసుకున్నాం కదా, రైట్. నెక్స్ట్ ఈ వశిష్ఠిపుత్ర శాంతముల వీరి యొక్క ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటివంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఇన్స్క్రిప్షన్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ మన ఫౌండర్ శాంతముల యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే రెంటాలా, రైట్, రెంటాలా. ఇంకొకటి ఉంది, అది ఎక్కడంటే కేసనపల్లి.
పల్లి. ఓకేనా, ఇట్లా మనం నీట్గా రాసుకోవాలి. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ వశిష్ఠిపుత్ర శాంతాముల ఎక్కడ ఉన్నాయంటే రెంటాలపల్లి, కేసనపల్లి. ఓకేనా, చూడండి మనకి శతవాహనాస్ నేర్చుకున్నాము. శతవాహనాస్ లాస్ట్ కింగ్ ఎవరు అంటే మనకి తెలుసు, పులుమావి 4. ఓకేనా, ఇప్పుడు వీరు రాజ్యము ఇండిపెండెంట్ కింగ్గా వీరు అనౌన్స్మెంట్ చేసుకున్నారు. అంటే ఆ కింగ్ని, లాస్ట్ రూలర్ని కిందికి దించాలి. ఓకే, సింహాసనం నుంచి కిందికి దించాలి. అప్పుడు సింహాసనం నుంచి కిందికి దించాలంటే ఈ శాంతాముల వేరే కింగ్స్ యొక్క సపోర్ట్ కావాలి. ఓకేనా, వేరే కింగ్స్ యొక్క సపోర్ట్ కావాలి. అదే వీరి యొక్క రాజనీతి అన్నమాట. ఓకేనా, వీరి యొక్క రాజనీతి అంటారు దాన్ని. సో ఈ పులుమావి 4ని సింహాసనం నుంచి కిందికి దించడానికి మన శాంతాముల ఎవరితోటి కలిసినాడంటే హిరణ్యకాస్ అండ్ పూజియా డైనాసిటీ. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను. ఎవరితోటి కలిసినాడంటే హిరణ్యకాస్ అండ్ పూజియా డైనాసిటీ. పూజియా డైనాసిటీ. ఓకేనా, హిరణ్యకాస్ అండ్ పూజియా డైనాసిటీ. ఈ శాంతాముల హిరణ్యకాస్ అండ్ పూజియా డైనాసిటీ తోటి కలిసి పులుమావి 4ని సింహాసనం నుంచి కిందికి దించే ప్రయత్నంలో విజయాన్ని సాధించినాడు. ఓకేనా, హీ గాట్ సక్సెస్ ఇన్ గెటింగ్ the dethrone అంటాం ఆఫ్ పులుమావి 4, రైట్, ఆఫ్ ది శతవాహన కింగ్ అండ్ డిక్లేర్డ్ హిస్ ఇండిపెండెన్స్. చూసారా, ఇట్లా మనకి చరిత్ర అనేది ఇట్లా మంచిగా నేర్చుకోవాలి. ఇట్లా నేర్చుకుంటేనే మనకి చరిత్ర అనేది బాగా అర్థమవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనము శాంతాముల ఫౌండర్ అని తెలుసు, ఇక్ష్వాకు డైనాసిటీకి. వీరి యొక్క ఫ్యామిలీ చార్ట్ ఇది మనకు తెలుసు. వీళ్ళ టైటిల్స్ గురించి తెలుసు. నెక్స్ట్ ఈయన ఏ ప్రాంతానికి రూలర్గా ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందంటే తెలంగాణ అండ్ కోస్టల్ ఆంధ్ర. ఓకేనా, తెలంగాణ అండ్ కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతానికి వీరు రాజ్య బాధ్యతలు, ఓకే, ఇవన్నీ చూపించిన ప్రాంతం ఎక్కడంటే తెలంగాణ అండ్ కోస్టల్ ఆంధ్ర. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవరికైనా ఇప్పుడు వీరి యొక్క ఇన్స్క్రిప్షన్స్ మనం రెంటాల అండ్ కేసనపల్లి అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈయన తండ్రి యొక్క కుమారుడు వీరపురుషదత్త. ఓకే, ఇప్పుడు వీరి ఇక్ష్వాకు డైనాసిటీ యొక్క గొప్పతనం ఏంటిదంటే కొడుకు తండ్రి యొక్క చరిత్రను ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా చెప్తున్నాడు. ఓకేనా, సన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ వర్కింగ్ స్టైల్, అవన్నీ ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా చెప్తున్నాడు. అదే ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే మనకు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. ఓకేనా, ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్, లాస్ట్ క్లాస్ వీడియోస్ చూడండి. ఓకేనా, ఈ వీరపురుషదత్త తండ్రి యొక్క గొప్పతనం అనేది ఎక్కడ చెప్తున్నాడంటే నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్ మన శాంతాముల యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటిదంటే వీరు చాలా దానాలు ధర్మాలు చేసినారు. ఓకే, దే హ్యావ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్. దాంట్లో ఏంటివంటే క్రోర్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, కోట్ల విలువ గల బంగారు నాణేలు వాళ్ళు అందరికీ ప్రజలకు పనిచేసినారు. నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ కౌస్ అండ్ వ్యవసాయ పనిముట్లు, రైట్, అండ్ భూమి. ఓకేనా, ఇవన్నీ పనిచేసారు అన్నమాట. చూడండి, ఇదంతా చేస్తేనే పేరు వస్తుంది.
ఓకే. లేకపోతే ఉత్తగా ఆ, ఉత్తగా నేను ఆక్రమించుకుంటూ పోతా, సింహాసనాన్ని పెంచుకుంటూ పోతా, నా ఎంపైర్ని పెంచుకుంటూ పోతా అంటే పేరు రాదు. ఓకేనా. రాజుకి ఎప్పుడు పేరు వస్తుంది అంటే రాజు యొక్క ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తేనే రాజు అనేది గొప్పవాడు అవుతాడు. రాజుకి పేరు అనేది దినదినాభివృద్ధిగా చెందుతుంటుంది. ఓకే. ఈ దినదినాభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలి అంటే మనకి మన టెక్స్ట్ మన పురాణాస్ అని చెప్పేది ఒకటే ప్రిన్సిపల్, దానాలు ధర్మాలు. ఓకే. సంపాదించాలి, దానాలు ధర్మాలు చేయాలి. సంపాదించాలి, దానాలు ధర్మాలు చేయాలి. అదేవిధంగా ఆ ప్రిన్సిపల్నే మన వశిష్ఠిపుత్ర శాంతాముల పర్ఫెక్ట్గా ఆచరించినారు. ఓకేనా. అదే ప్రిన్సిపల్ ఏంటిది, దానాలు ధర్మాలు అనే ప్రిన్సిపల్ని మన వశిష్ఠిపుత్ర శాంతాముల పర్ఫెక్ట్గా ఆచరించినారు. నెక్స్ట్ మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము వీళ్ళు క్షత్రియాస్ అని. ఓకే. ఎట్లాగా తెలుసుకున్నాము వీళ్ళు క్షత్రియాస్ అంటే శాంతాముల హ్యాస్ పర్ఫార్మ్డ్ అశ్వమేధ అని తెలుసు, అగ్నిస్తోమ అని తెలుసు, అగ్నిహోత్ర అని తెలుసు, అండ్ వాజ్పేయి అని తెలుసు. ఇవన్నీ యజ్ఞయాగాల వల్ల వీరి యొక్క విశిష్టత అనేది ఇంకా గొప్పతనంగా మనకి ఈ మన హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. సో మనకి మళ్ళీ ఈ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఏం తెలుస్తుందంటే మన శాంతాముల అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించినారు అని తెలుస్తుంది. ఓకే. ఈ నాగార్జునకొండ యొక్క ఇన్స్క్రిప్షన్ ద్వారా మన శాంతాముల అశ్వమేధ యాగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించినారని మనకి ఇన్స్క్రిప్షన్, ఓకేనా, ఈ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వాజ్పేయ సాక్రిఫైస్ అంటాం కదా, వాజ్పేయ. ఈ వాజ్పేయ అనేది ఎవరు చేస్తారు? సామాన్యుడు చేయగలుగుతాడా? చెయ్యలేడు సామాన్యుడు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కొన్ని రోజులు ఉంటుంది, ఒక రోజు అయ్యే ప్రాసెస్ కాదు ఇది. యజ్ఞాలు యాగాలు అనేది ఇది మనము డిస్కస్ చేసుకున్నట్టు దానాలు చేయాలి, ధర్మాలు కార్యక్రమాలు చేయాలి, భూదానం చేయాలి, గోదానం చేయాలి, సువర్ణ దానం అంటారు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఇవన్నీ పార్ట్ ఆఫ్ దీస్ సాక్రిఫైసెస్ అన్నమాట. సో ఈ వాజ్పేయ ఎవరు చేయగలుగుతారు అంటే ఓన్లీ ద సామ్రాట్స్, ఓన్లీ ద ఎంపరర్స్, వీరే చేయగలుగుతారు. సామాన్యుడు చేయలేడు. అది మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనకి సామ్రాట్, ఇప్పుడు మనకి ఎంపరర్ ఎవరు అంటే ఈజ్ ద శాంతాముల. ఓకేనా. ఈ శాంతాములని ఈ ఇక్ష్వాకు డైనాసిటీ యొక్క ఫౌండర్. ఇవన్నీ చేసినన్ని డైనాసిటీస్ మన నాగార్జునకొండ శాసనము, ఇంకా ఎక్స్కవేషన్, తవ్వకాలు. ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తవ్వకాలు అనేది కూడా ప్రమాణం. ఓకే. ఇది జరిగిందనే ప్రూఫ్ అనేది మనకి తవ్వకాల ద్వారానే తెలిసింది. ఈ నాగార్జునకొండ యొక్క తవ్వకాలు జరిగినప్పుడు మన శాంతాముల మనకి అశ్వమేధ యాగం చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈ వీరు ఈ పార్ట్ ఆఫ్ దేర్ పొలిటికల్ సైన్స్ అంటాం కదా, పొలిటికల్ సైన్స్, రాజనీతి, పార్ట్ ఆఫ్ దిస్ పొలిటికల్ సైన్స్ అనేది ఆల్రెడీ మనకు పూజియా డైనాసిటీ, హిరణ్యకాస్ తోటి వీళ్ళు టైఅప్ అయినారని మనకు తెలుసు. ఓకే. ఈ టైఅప్ అనేది కూడా ఎట్లా అంటే చూడండి, ఈ పూజియా అండ్ ధనిక, రైట్, పూజియా అండ్ ధనిక వాళ్ళతోటి మ్యారేజ్ అలియన్స్ కూడా వాళ్ళు కాంట్రాక్ట్గా చేసుకున్నారనమాట. చూడండి ఇక్కడ రాస్తున్నాను. పూజియా అండ్ ధనిక, పూజియా అండ్ ధనిక. ఓకే. ఏం రిలేషన్ పెట్టుకున్నారు వీళ్ళతో అంటే మ్యారేజ్ అలియన్స్. చూడండి, మ్యారేజ్ అలియన్సెస్. ఓకేనా.
మ్యారేజ్ అలయన్సెస్ అంటే వీరు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని చేసుకోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసుకోవడం అనేది ఈ మ్యారేజ్ అలయన్స్ పూజియా అండ్ ధనిక వాళ్ళతోటి వీళ్ళు అలా అదొక పరంపర అనేది స్టార్ట్ చేసుకున్నారు అనమాట. రైట్. ఎందుకంటే రాజుకి ఒక పవర్ఫుల్ కింగ్ ఉన్నాడంటే ఒక పవర్ఫుల్ పర్సన్ తోటే ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా రాజ్యానికి సంబంధించింది ఏదైనా జరిగినా ఆ పవర్ఫుల్ కింగ్ తోటే ఇంకొక పవర్ఫుల్ కింగ్ అనేది హెల్ప్ చేస్తారనేది మనకి ఈ పరంపర అనేది తెలుస్తుంది. ఓకే. ఈ మ్యారేజ్ అలయన్సెస్ కూడా కాంటెంపరీ రాయల్ డైనాసిటీస్ తోటే పెట్టుకున్నారు. రాయల్ వీళ్ళకి చూడండి ఎటువంటి వర్డ్స్ వాడుతున్నారు మనకి హిస్టరీలో, రాయల్ డైనాసిటీ అంటున్నారు. రాయల్ లుక్ ఉంది వాళ్ళకి, ఆ రాయల్ డైనాసిటీ అనే వర్డ్ వాడుతున్నారు. రైట్. సో మనకి ఈ మ్యారేజ్ అలయన్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే చూడండి, ఈయన సిస్టర్ శాంతాముల యొక్క సిస్టర్ శాంతిశ్రీ ఉన్నారు కదా, శాంతిశ్రీ హ్యాస్ బీన్ మ్యారీడ్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, హ్యాస్ బీన్ మ్యారీడ్. ఓకే. శాంతిశ్రీ హ్యాస్ బీన్ మ్యారీడ్ టు ఎవరితోటి? మహాకందశ్రీ. టు మహాకందశ్రీ. ఓకేనా. శాంతిశ్రీని ఎవరితోటి వివాహం చేపించినాడంటే మహాకందశ్రీ. ఓకే. ఈ మహాకందశ్రీ ఎవరు, దేనికి సంబంధించిన వారంటే ఈ మహాకందశ్రీ బిలాంగ్స్ టు పుజియా డైనాసిటీ. ఓకేనా. మహాకందశ్రీ బిలాంగ్స్ టు పుజియా డైనాసిటీ. రైట్. పుజియా డైనాసిటీ అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. రైట్. సో ఈ మహాకందశ్రీకి ఏమేం ర్యాంక్స్ ఉన్నాయంటే చూడండి, మహాకందశ్రీని మహాసేనాపతి అండ్ మహాతలవారి అనే ర్యాంక్స్ అనే బిరుదులు ఉన్నాయన్నమాట. ఓకే. మహాకందశ్రీ హూ బిలాంగ్స్ టు పుజియా డైనాసిటీ, ఈయనకి ఏమేమి ర్యాంక్స్ ఉన్నాయంటే మహాసేనాపతి అండ్ మహాతలవారి. ఓకేనా. సో శాంతిశ్రీ యొక్క వివాహం ఎవరితో చేపించినారంటే మహాకందశ్రీ. ఈ మహాకందశ్రీ ఎవరికి, ఏ డైనాసిటీకి సంబంధించిన పర్సన్? పుజియా డైనాసిటీ. ఇట్లా మనము హిస్టరీ అనేది క్లియర్గా నేర్చుకుంటే మనకి చాలా బాగా గుర్తుంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఓకే. వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రోజు ఒక వీడియో వస్తుంది మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది, మీరు చూడగలుగుతారు. ఓకే. ఇట్స్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకే. మహాకందశ్రీ గురించి తెలుసుకున్నాం కదా. ఈ మహాకందశ్రీ అండ్ శాంతిశ్రీకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడు పేరేంటిదంటే సన్. కుమారుడు పేరేంటిదంటే స్కందసాగర. ఇట్లా మనం నేర్చుకోవాలి. ఓకేనా. ఈయన యొక్క సిస్టర్ శాంతిశ్రీ, మహాకందశ్రీ యొక్క కుమారుడు ఎవరు అంటే స్కందసాగర. ఓకేనా. స్కందసాగర. రైట్. ఇప్పుడు శాంతిశ్రీ గురించి తెలిసింది ఫ్రెండ్స్ మనకి. వాట్ అబౌట్ హార్మయశ్రీ? హార్మయశ్రీ అనేది మనకి ఎక్కడ స్క్రిప్ట్ అనేది లేదు. రైట్. వారు ఎక్కడ ఏందనేది మనకి రిటర్న్ స్క్రిప్ట్లో మనకి ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన శాంతాముల యొక్క డాటర్ దగ్గరికి వద్దాం. ఇక్కడ వీరి డాటర్ అడవి శాంతిశ్రీ అని తెలుసు. ఓకే. ఈ అడవి శాంతిశ్రీని ఎవరికి ఇచ్చి వివాహం చేపించినారంటే రైట్, అడవి శాంతిశ్రీ టు స్కంద విశాఖనాగా. ఎవరితోటి వివాహం చేపించినారంటే అడవి శాంతిశ్రీ
మ్యారీడ్ టు ఎవరు స్కంద విశాఖ నాగ స్కంద విశాఖ నాగ ఓకేనా అర్థమైంది కదా డాటర్ గురించి మనం తెలుసుకున్నాము అడవి శాంతిశ్రీ మ్యారీడ్ టు స్కంద విశాఖ నాగ రైట్ ఇప్పుడు ఈ స్కంద విశాఖ నాగ గురించి తెలుసుకున్నాం కదా ఈ స్కంద విశాఖ నాగ ఏ డైనాసిటీకి సంబంధించిన వారు అంటే ఈ బిలాంగ్స్ టు ధనిక ఫ్యామిలీ చూడండి మనకి ఎంత బాగా తెలుస్తుంది ఈ బిలాంగ్స్ టు ధనిక ఫ్యామిలీ ఓకేనా ధనిక ఫ్యామిలీ రైట్ ఈ విధంగా మనము హిస్టరీ అనేది మంచిగా లింక్ తోటి నేర్చుకోవాలి ఓకే ఎక్కడెక్కడ లింక్ అనేది ఎక్కడ బ్రేక్ కావద్దు ఓకే ఈ విధంగానే మనం నేర్చుకోవాలి ఈ విధంగానే మనం చదవాలి ఈ విధంగానే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి రైట్ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ పేపర్లో మనకి ఒక క్వశ్చన్ శాంతాముల వశిష్ఠిపుత్ర శాంతాముల గురించి రాయండి అంటే ఇట్లా నీట్గా రాయాలి ఓకే మంచిగా ఇట్లా బాక్స్ వేసుకుంటా మంచిగా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రాస్తే మనకి చాలా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా చూడండి మనము ఆబ్జెక్టివ్ పేపర్తో పాటు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మనము డిస్కస్ చేసుకుంటున్నాం రైట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం కదా శాంతాముల గురించి నెక్స్ట్ ఈ శాంతాముల గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాము వీరి యొక్క ఏ రిలీజియన్ని ఫాలో అయినారు ఓకే శాంతాముల యొక్క రిలీజియన్ ఏంటిదంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను శాంతాముల హ్యాస్ ఫాలోడ్ విచ్ రిలీజియన్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్ ఫాలోడ్ చూడండి ఫాలోడ్ వేదిక్ రిలీజియన్ రైట్ మరి వీరు వేదిక్ రిలీజియన్ని ఆరాధిస్తున్నారు వేదిక్ రిలీజియన్ని స్వీకరించినారు ఓకే వేదిక్ ప్రిన్సిపల్ని వీరు పాటిస్తున్నారని మనకి తెలుస్తుంది కదా మరి వీరు ఎవరిని పూజించేవారు ఎవరిని ఆరాధించేవారు ఎవరిని కొల్చేవారు ఎవరిని వర్షిప్ చేసేవారు అంటే హీ ఈజ్ ద వర్షిప్పర్ ఆఫ్ స్కంద కార్తికేయ ఇట్లా మనం నేర్చుకోవాలి ఓకేనా హీ ఈజ్ ద వర్షిప్పర్ ఆఫ్ స్కంద ఇక్కడ రాస్తాను స్కంద కార్తికేయ ఓకేనా స్కంద కార్తికేయ ఓకే ఎవరు శాంతాముల ఎవరిని ఆరాధించేదంటే స్కంద కార్తికేయ ఇది స్కంద కార్తికేయని మహాసేన అంటారు చూడండి ఇక్కడ రాస్తున్నాను మహాసేన ఈ మహాసేన ఎక్కడ ఉందంటే ఉజ్జయిన్లో ఉంది ఓకే ఉజ్జయిన్లో ఉంది రైట్ తర్వాత వీరి యొక్క ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా హార్మియశ్రీ అండ్ శాంతిశ్రీ వీరు ఏ రిలీజియన్ని ఫాలో అయినారంటే బుద్ధిజాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది ఓకేనా మనకి వశిష్ఠిపుత్ర శాంతముల ఏ రిలీజియన్ ఫాలో అయినారంటే వేదిక్ రిలీజియన్ చూడండి వేదిక్ రిలీజియన్ వీరిద్దరు సిస్టర్స్ ఏది ఫాలో అయినారంటే బుద్ధిజం ఓకే బుద్ధిజం రైట్ సో ఇది మనకి వశిష్ఠిపుత్ర శాంతాముల గురించి అన్ని క్లియర్గా నేర్చుకున్నాం ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే రైట్ నెక్స్ట్ మనము ఈ సన్ గురించి మనం నేర్చుకోలేదు కదా డిస్కస్ చేయలేదు కదా ఓన్లీ మనము రాసుకున్నాం ఇక్కడ వశిష్ఠిపుత్ర శాంతముల యొక్క సన్ మాధారిపుత్ర శ్రీ వీరపురుషదత్త రైట్ ఇప్పుడు ఈ వీరపురుషదత్త గురించి
మనము నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీరపురుష దత్త గురించి ఏమేమి వస్తాయో అని నేర్చుకుందాం. ఓకే, రైట్. నౌ వి విల్ మూవ్ టు మాధారిపుత్ర శ్రీ వీరపురుష దత్త. ఓకే, ఇట్లా మనము రాసుకొని నేర్చుకుంటే మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా చాలా బాగా అర్థం అవుతుంది. ఓకే, మాధారి పుత్ర శ్రీ వీర పురుష దత్త. ఓకే, మాదారి పుత్ర శ్రీ వీర పురుష దత్త. ఇప్పుడు చాలా వినాలి, చాలా ఉన్నది ఇక్కడ వినాల్సింది. రైట్? ఓకే, ఇప్పుడు మనం రాసుకున్నాం కదా, మాదారి పుత్ర శ్రీ వీర పురుష దత్త. వీరి యొక్క పాలన సమయము ఎప్పుడంటే చూడండి, మళ్ళీ రాస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ రాశాను మన ప్రీవియస్ క్లాసెస్లో. 233 to 253 కామన్ ఎరా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మాదారి పుత్ర శ్రీ వీరపురుష దత్త గురించి మనకి ఏమేమి తెలుసుకున్నాము మన ఓల్డ్ క్లాసెస్లో, నిన్న మొన్న జరిగిన క్లాసెస్లో. ఈజ్ ద సన్ ఆఫ్ శాంతాముల అని తెలుసు. రైట్? ఈ శాంతాముల ఒక కొడుకు, అంటే ఈయన యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి శాంతాములై, మన వీరపురుష దత్త యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. రైట్? ఇప్పుడు మనము నేర్చుకుందాము. రైట్? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఇన్స్క్రిప్షన్స్ మాట్లాడుకుందాం. ఇన్స్క్రిప్షన్స్లో ఏమేమి వస్తున్నాయంటే, ఈయన యొక్క ఇన్స్క్రిప్షన్స్, ఈ కింగ్ వీరపురుష దత్త ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, నాగార్జున కొండ, నెక్స్ట్ జగ్గయ్యపేట, నెక్స్ట్ ఆలూరు. ఓకే, ఆలూరు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఏం తెలుస్తుందంటే, ఈ వీరపురుష దత్త ఈస్ he was the greatest ruler in the ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకే, ఇది మనకు తెలిసిన విషయమే. వీరపురుష దత్త వాజ్ ది గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ద ఇక్ష్వాకు డైనాసిటీ. రైట్? నౌ ఇప్పుడు మనకి బౌద్ధయాన తెలుసు. లాస్ట్ క్లాస్లో బౌద్ధయాన గురించి డిస్కస్ చేసుకున్నాం. బౌద్ధయాన ద రైటర్ ఆఫ్ ధర్మశాస్త్ర. ఈ బౌద్ధయాన ఏం చెప్పినారంటే, వీరి యొక్క పరంపర గురించి చెప్పినారు. రైట్? వీరి పరంపర ఏంటిదంటే, కింగ్ యూస్ టు మ్యారీ అత్త. ఓకే, అత్త కూతుర్ని పెళ్లి చేసుకునే పరంపర ఉందన్నమాట. రైట్? అంటే తండ్రి యొక్క సిస్టర్ డాటర్ని కింగ్, ఓకే, ప్రిన్స్ పెళ్లి చేసుకునే పరంపర ఉంది. అదే మన వీరపురుష దత్త వారి ఈ అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నారు అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈయనకి వైఫ్స్, ఒక 5 వైఫ్స్ ఉన్నారని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఆ 5 వైఫ్స్ ఎవరో ఇప్పుడు మనము నేర్చుకుందాము. రైట్? ఈ వైఫ్స్, ఈయనకి ఉన్న వైఫ్స్ మనకి హిస్టరీ ద్వారా ఎలా తెలుస్తుందంటే, ఈ మన నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా మన కింగ్ వైఫ్స్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మనము నేర్చుకుందాం. రైట్? ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తుందంటే, బాపిశ్రీ అండ్ శాస్త్రిశ్రీ, రైట్, డాటర్ ఆఫ్ హిస్ ఆంట్ ఫాదర్ సిస్టర్. ఓకే, ఇక్కడ రాస్తున్నా, బాపిశ్రీ అండ్ శాస్త్రిశ్రీ. ఓకే, బాపిశ్రీ అండ్ శాస్త్రిశ్రీ వీరు ఎవరు అంటే వీరి యొక్క అత్త కూతుర్లు అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్
he has married Mahadevi Rudrabhattarika. ఓకే, వీళ్ళందరూ వైఫ్స్. నెక్స్ట్ ఎవరు అంటే మహాదేవి రుద్ర భట్టారిక. ఓకే, మహాదేవి రుద్ర భట్టారిక. మహాదేవి రుద్ర భట్టారిక బిలాంగ్స్ టు సకా క్షత్రప. ఓకే, సకా క్షత్రప ప్రిన్సెస్. ఓకే, ప్రిన్సెస్ ఎక్కడంటే ఉజ్జయిన్, రైట్. ఈ వీరు కూడా ఎవరు అంటే ఈ సఖా క్షత్రప అనేది ఎవరు సంతతి అంటే దే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ చాస్తనా. మళ్ళీ వీళ్ళు ఎవరు అంటే డిసెండెంట్స్ ఆఫ్ చాస్తనా. ఈ డిసెండెంట్స్ మీనింగ్ ఏంటిదంటే వీరి యొక్క సంతతి అనమాట, రైట్. ఓకే, మహాదేవి రుద్ర భట్టారిక షీ ఈస్ ద బిలాంగ్స్ టు సఖా క్షత్రప ప్రిన్సెస్ ఆఫ్ ఉజ్జయిన్, రైట్. నెక్స్ట్ ఈ మహాదేవి భట్టిదేవ హ్యాపెన్ టు బి ఫిఫ్త్ వైఫ్ ఎవరు అంటే చూడండి, మహాదేవి భట్టి దేవ, రైట్, happened to be his fifth wife. ఓకే, ఫిఫ్త్ వైఫ్. సో ఇవి మన వీరపురుష దత్త ఒక వైఫ్స్ గురించి, రైట్. ఫస్ట్ వచ్చేసి వారు ఒక అత్త కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మహాదేవి రుద్ర భట్టికారిక, నెక్స్ట్ మహాదేవి భట్టిదేవి. ఈ మహాదేవి భట్టిదేవి ఫిఫ్త్ వైఫ్ అని మనకి తెలుస్తుంది. ఓకే, రైట్. తర్వాత ఈ మన వీరపురుష దత్తకి ఒక కుమార్తె కూడా ఉంది, డాటర్. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆ డాటర్ పేరు ఏంటిదంటే డాటర్ కోడా బాలిశ్రీ. చూడండి, కోడా బాలిశ్రీ. ఓకేనా, శ్రీ అనే పేర్లు చాలా రిపీట్ అవుతాయి వీళ్ళ నేమ్ ఎండ్కి. ఈ విధంగా మనము శ్రీ అనేది వచ్చే ఏదైనా వర్డ్ శ్రీ అని పేరుతోటి చూస్తే అది ఇక్ష్వాకు సంబంధించిందని మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ కోడా బాలిశ్రీని మ్యారీడ్ టు విష్ణురుద్ర. ఓకే, విష్ణురుద్ర శివాలనంద శతకర్ణి. చూడండి, కోడా బాలశ్రీ డాటర్ మ్యారీడ్ టు విష్ణు రుద్ర శివానంద, రైట్, శివానంద శతకర్ణి, రైట్. ఎవరు ఈ విష్ణు రుద్ర ఎవరు అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. హీ బిలాంగ్స్ టు చుట్టు డైనాసిటీ. బిలాంగ్ టు చుట్టు డైనాసిటీ. ఓకే, సో మహారాజా ఆఫ్ కుంటల దేశ. తర్వాత చుట్టు డైనాసిటీ, మహారాజా ఆఫ్ కుంటల దేశ, రైట్.
చూడండి ఇట్లా మనము కరెక్ట్గా నేర్చుకోవాలి. మనకి ఏమేమి నేర్చుకున్నాము ఇప్పుడు? వీరపురుష దత్త యొక్క వైఫ్స్ గురించి నేర్చుకున్నాము, వీరి యొక్క ఇన్స్క్రిప్షన్స్ గురించి నేర్చుకున్నాము, తర్వాత డాటర్ గురించి నేర్చుకున్నాము. తర్వాత ఈయన ఒక అల్లుడు ఎవరు? విష్ణురుద్ర శివానంద శతకర్ణి, బిలాంగ్ టు చుట్టు డైనాసిటీ, మహారాజా ఆఫ్ కుంటల దేశ. ఓకేనా, రైట్. తర్వాత ఈ కోడా బాలిశ్రీ కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చినారు. వారి యొక్క ఎవరు ఏ హాయంలో అంటే ఏహువుల శ్రీ శాంతాముల యొక్క 11th రీజనల్ ఇయర్, అంటే 11th వాళ్ళ పరిపాలన సమయంలో లోకల్ ఇయర్ అంటాం కదా, ఆ 11th లోకల్ ఇయర్లో వారు మన కోడా బాలశ్రీ కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చినారు. ఆ ఇన్స్క్రిప్షన్ కూడా మనకి తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ ఏం పాయింట్ తెలవాలంటే చూడండి, ఈ మన వీరపురుష దత్త ఏం ఫాలో అయినాడు, ఓకే, వీరి యొక్క రిలీజియన్ ఏంటిది అది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈయన యొక్క రిలీజియన్ ఏంటిదంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, హీ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్, రైట్. తండ్రి లాగానే కొడుకు కూడా వీరపురుష దత్త వారి తండ్రి శాంతముల లాగానే ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. తర్వాత ఏం జరిగిందంటే మార్పులు ఉంటాయి కదా, ఇక్కడ రాస్తున్నాను. హీ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. He embraced Buddhism later. ఓకే, ఫస్ట్ ఏమో చూడండి ఇక్కడ నీట్గా రాస్తున్నా, ఫస్ట్ ఏమో ఫాలోడ్ వేదిక్ రిలీజియన్, లేటర్ ఎంబ్రేస్డ్ బుద్ధిజాన్ని వీరు లేటర్ అడాప్ట్ చేసుకున్నట్టు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకేనా, సో బుద్ధిజం అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుందంటే వీరి యొక్క హయాంలో బుద్ధిజం అనేది చాలా అభివృద్ధి చెందిందని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకే, వీరి యొక్క హయాంలో బుద్ధిజం చాలా డెవలప్ అయిందని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈయన యొక్క అత్త ఎవరు అంటే మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను. మన యొక్క వీరపురుష దత్త యొక్క అత్తగారు ఎవరు అంటే శాంతిశ్రీ, రైట్. శాంతిశ్రీ ఫాదర్ యొక్క సిస్టరే కదా శాంతిశ్రీ. సో మనకి ఈ శాంతిశ్రీ షీ ఈస్ ద రెస్పాన్సిబుల్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను, శాంతిశ్రీ was responsible for the Buddhism స్ట్రక్చర్స్ ఆన్ నాగార్జున కొండ, రైట్. నాగార్జున కొండ ఇప్పుడు మనకి ఏం మాట్లాడుకున్నాము, బుద్ధిజము చాలా డెవలప్ అయిందని తెలిసింది. ఆ బుద్ధిజం డెవలప్ అయినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మన వీరపురుష దత్త యొక్క అత్తగారు శాంతిశ్రీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిజం స్ట్రక్చర్స్. ఎక్కడ అంటే నాగార్జున కొండ, రైట్. నాగార్జున కొండ అక్కడనే వీరే చైత్యాస్ కూడా నిర్మించినారు, రైట్. మనం చైత్యాస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ చైత్యాస్ అంటే ఏంటిదంటే మన బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చి వారి యొక్క ప్రసంగం ఇస్తారు, ఒక ప్లేస్ అది చైత్యాస్ అనేది. ఆ చైత్యాస్ని కూడా నాగార్జున కొండ దగ్గర మన ఈ శాంతిశ్రీ అంటే మన వీరపురుష దత్త యొక్క అత్తగారే నిర్మించినారు అని మనకి నాగార్జున కొండలా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అక్కడ ఈ శాంతిశ్రీ గారు ఏమేం చేసినారంటే చాలా ఈ బ్రాహ్మిన్స్ మీద, మన కష్టజీవులు ఉంటారు కదా, శ్రమజీవులు అంటాం, శ్రామిక్ అంటాము, తర్వాత పేద ప్రజల మీద వారు చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అనౌన్స్మెంట్ చేసినారు. సో శాంతిశ్రీ అనేది
పాత్ర చాలా ఇంపార్టెంట్ మన వీరపురుష దత్త హయాంలో. బుద్ధిజం డెవలప్ అయింది అంటే బుద్ధిజం చాలా డెవలప్ అయింది వీరపురుష దత్త టైంలో. బట్ డైరెక్ట్ రెస్పాన్సిబుల్ ఎవరంటే మన శాంతిశ్రీ. ఓకేనా. సో ఈ శాంతిశ్రీ వల్ల ఏంటిదంటే కింగ్ అనేది చూడండి, కింగ్ అనేది వేదిక్ రిలీజియన్ పాటించినాడు. కింగ్ యొక్క క్వీన్స్ ఉన్నారు కదా, ఈ క్వీన్స్ అనేది బుద్ధిజం ఫాలో అయినారు. ఓకే, ఇది మనం నేర్చుకోవాలి. ఓకే, క్వీన్స్ ఇక్కడ రాస్తున్నాను. క్వీన్స్ ఫాలోడ్ ఆర్ patronized బుద్ధిజం. ఓకేనా. కింగ్స్ అనేది కింగ్స్ వేదిక్ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తే క్వీన్స్ అనేది బుద్ధిజాన్ని అడాప్ట్ చేసుకున్నారని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. మనం కొంచెము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకొని టుడేస్ క్లాస్ క్లోజ్ చేద్దాము. రైట్. చూడండి, ఈరోజు క్లాస్ మనము వశిష్ఠిపుత్ర శాంతాముల గురించి నేర్చుకున్నాము. సో వీరి యొక్క టైటిల్స్ ఏంటిది, సిస్టర్స్ ఎవరు, డాటర్ ఎవరు, సన్ ఎవరు అనేది పాయింట్ టు పాయింట్ ఎక్కడ లింక్ చూడండి, ఎక్కడ లింక్ బ్రేక్ కాకుండా నీట్గా రాసుకొని నీట్గా నేర్చుకున్నాము. ఇదే విధంగా మనము నేర్చుకోవాలి. ఇలా ఇదే ప్రాక్టీస్ మనం చేస్తే చూడండి, రీడింగ్ అండ్ రైటింగే మన యొక్క టూల్ అనుకోవాలి. ఓకే, రీడింగ్ అండ్ రైటింగే మన యొక్క బలం అనుకోవాలి. ఇది మనము దినదినాభివృద్ధి దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేస్తుంటేనే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో మంచిగా రాయగలుగుతాము, మంచిగా మన యొక్క సబ్జెక్ట్ అనేది మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాము. ఇది అందుకోసం ఇలా అవన్నీ చెప్తున్నా నేను. ఓకే, వీరి యొక్క అల్లుడు ఎవరు, రైట్. మహాకందశ్రీ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. శాంతాముల వర్షిపర్ ఆఫ్ విచ్ గాడ్ అని మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. హీ ఫాలోడ్ విచ్ రిలీజియన్ వచ్చే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. శాంతాముల యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏంటివి, రైట్. వీరపురుష దత్త ఏ ఇన్స్క్రిప్షన్లో మన శాంతాముల గురించి చెప్తున్నాడు అన్ని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. తర్వాత వీరి సపోర్ట్ ఎవరితోటి టైఅప్ అయినారంటే హిరణ్యకాస్ అండ్ పుగ్యా డైనాసిటీ అని మనము నేర్చుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ మాదారిపుత్ర శ్రీ వీరపురుష దత్త. వీరి యొక్క ఏంటంటే వీరు 5 వైఫ్స్ ఉంటారు. రైట్. ఈ వైఫ్స్ కూడా ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుందంటే నాగార్జున కొండ శాస్త్రం ద్వారా. తర్వాత ఒక డాటర్ ఉంది, కోడా బాలశ్రీ. ఎవరికి మ్యారేజ్ చేసినారంటే విష్ణు రుద్ర శివాలనంద శతకర్ణి. బిలాంగ్స్ టు చుట్టు డైనాసిటీ అండ్ మహారాజా ఆఫ్ కుంటల దేశ, రైట్. తర్వాత బుద్ధిజం యొక్క చాలా డెవలప్మెంట్ బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే శాంతిశ్రీ ఎవరు, ఈ వీరపురుష దత్త యొక్క అత్తగారు, రైట్. ఇలా మనం నేర్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇటువంటి సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి. ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో మనము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో మనందరికీ తెలుసు. ఓకే, కాబట్టి సబ్జెక్ట్ అనేది కొంచెం అర్థమయ్యే రీతిగా మనకి అందరికీ సబ్జెక్ట్ అనేది రీచ్ అయితే మన ఛానల్ యొక్క కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నాం అనుకుంటాము. ఓకే, సో దీనికి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, అందరికీ తెలిసిన వాళ్ళకి చెప్పండి మన ఛానల్ గురించి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, మీకు మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్స్ రూపాన చెప్పండి, మేము రిప్లై ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఆగస్ట్లో మనకి సీనియర్ అసిస్టెంట్ అండ్ క్లర్క్స్ వాళ్ళకి. ఇదంతా సిలబస్ ఉంది.
ఓకే, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మన క్లాసెస్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.